వారు ఒక మాట అన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 95లో ముఖ్యమంత్రి అయితే నాకు ఒక కోరిక ఉండేది, ఐటీ ప్రమోట్ చేయాలని. భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో ఐటీ అనేది గేమ్ చేంజర్ అని ఆ రోజు డిసైడ్ చేసుకున్నా. ఫస్ట్ టైం హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను. దీనికి కావాల్సిన మనుషులు కావాలి, రెండోది కంపెనీలు కావాలి, మూడోది బ్యాండ్విత్ కావాలి, టెక్నాలజీ రావాలంటే. అప్పట్లో మీ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీ ఇంట్లో టీవీ ఉండేది, అది సెటిలైట్కి పోయి అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు అట్లనే వస్తుంది మీకు కొంతవరకు. టెలికమ్యూనికేషన్లో కాల్స్ ఏదైనా మాట్లాడాలంటే ఫోన్లు వచ్చేటివి కాదు, అప్పుడు మాన్యువల్ ఉండేది. ఒక ఫోన్ బుక్ చేస్తే లైట్నింగ్ కాల్ ఒక వారం పట్టేది. ఆపరేటర్ మీకు తెలిస్తే 1 నిమిషంలో ఇచ్చేవాడు. 83లో ఆగస్టు క్రైసిస్ వచ్చింది. ఆగస్టు క్రైసిస్లో ఇక్కడి నుంచి కొంతమంది మనుషులు బయలుదేరి మేము మైసూరులో ఉంటే ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేయాలని తీసుకుపోవాలని ఆలోచించేవాళ్ళు. ఆపరేటర్లు ఆ రోజు నాకు ఫోన్ చేసి, పలానా ఎమ్మెల్యే కోసం పలానోళ్ళు వస్తున్నారు దొంగలు, మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్ అని చెప్పేవాళ్ళు. అలాంటి సమయంలో నేను ఫైట్ చేసి 3 ప్రధానమంత్రులతో ఫైట్ చేశా. 2 చేయలేకపోయారు. కడాన వాజ్పేయి గారు అర్థం చేసుకుని నేను ఇచ్చిన రిపోర్టు పైన టెలికమ్యూనికేషన్ని డీరెగ్యులేట్ చేశారు, ప్రైవేట్ సెక్టర్ చేశారు, రిఫార్మ్ తీసుకొచ్చారు. దానివల్ల వారు చెప్పినట్టు ఈరోజు ఇక్కడ డేటా సెంటర్ పెడితే అమెరికా నుంచి డేటా ఇక్కడికి వచ్చి మళ్ళీ వివిధ కంపెనీలకు ఇక్కడి నుంచి వెళ్తుంది. ఆ బ్యాండ్విత్ లేకపోతే ఇది జరగదు. అది ఆ రోజు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈరోజు చేశారు. ఇప్పుడు నాకు కూడా ఒక హక్కు ఉంది. నేను చేసిన రిఫార్మ్స్ వల్ల మీరు బాగుపడ్డారు కాబట్టి నాకు చేయొద్దండి. ఈరోజు మీరందరూ సమాజం కోసం, పేదవాళ్ళ కోసం సేవ చేసి గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.